నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు మనకు వస్తున్న వార్తలు ఏదైతే ఉన్నాయో, చాలామంది రాకేష్ మాస్టర్ మృతి పట్ల చాలామంది ఒక వర్గం చెప్పేది ఏంటంటే ఆయన అన్నంలో విషం కలిపారా అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే చూసాం ఇందాక. సో దాని గురించి మాట్లాడుకుంటే యాక్చువల్గా ఏం జరిగింది అంటే, వీళ్ళంతా కలిసి విజయనగరంలో మ్యాన్సన్ హౌస్ అనే టైటిల్ పెట్టేసి ఓ చిన్న రియాలిటీ షో టైప్ కామెడీ షోలో ప్లాన్ చేశారు క్యాజువల్గా. సో దానికోసం వీళ్ళంతా వెళ్ళారు. అక్కడ అన్నీ బాగానే జరుగుతున్నాయి. ఎవరు మన ఈ అమ్మాయి స్వాతి నాయుడు, అగ్గిపెట్టి మచ్చ అని ఒక ఆయన పొట్టిగా ఉంటాడు, అలాగే వైజాగ్ సత్య, వీళ్ళే ఎవరో ఫేస్బుక్ స్టార్ అనే ఒక అబ్బాయి, కత్తర్ పాప, ఇట్లా కొంతమంది ఉన్నారు వీళ్ళ టీమ్ బ్యాచ్లో, ఉప్పల్ బాలు టైపు పీపుల్. సో వీళ్ళందరూ కలిసి ఏంటంటే అక్కడ ఒక రియాలిటీ షోలాను ఏదో ప్లాన్ చేసుకున్నారు, వెళ్ళారు, అంత బాగానే జరిగింది. దీంట్లో ఆయన అదే పనిగా 20 బాటిల్స్ తాగారనమాట. తాగింది అంటే అదే ఒకేసారి కాదు, ఆ సెషన్లో ఆల్మోస్ట్ అంటే ఒకటి తర్వాత ఒకటి అంటే అదే పనిగా మద్యం సేవించడం, సింపుల్గా చెప్పాలి అంటే. మత్తు దిగితే మత్తు, మత్తు దిగితే మత్తు, మత్తు దిగితే మత్తు, ఆ రకంగా. అండ్ పైగా ఎండలు విపరీతంగా ఉన్నాయి, మామూలు ఎండలు కాదు. ఆ ఎండలో వేడి నీళ్ళతో మందు పోసుకొని, అంటే చల్లనీళ్ళు లేకపోతే, అంటే ఇప్పుడు మామూలు మనం క్యాన్ వాటర్ బయట పెడితే ఎండ కొంచెం వేడిగా ఉంటాయి, మనకు తెలిసిందే కదా. దాన్ని అయితే మనం మళ్ళీ ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేసుకోవడమో, లేకపోతే ఫ్రీజర్ డిస్పెన్సర్లో వేసుకోవడమో, లేకపోతే కుండలో వేసుకోవడమో ఏదో చేస్తాం జనరల్గా, మనకు తెలిసిన విషయమే. కానీ చాలామంది ఏం చేస్తారు అంటే, కొంతమంది ఈ ఫెసిలిటీస్ లేని వాళ్ళు, అంటే మోస్ట్లీ ఇప్పుడు బ్యాచిలర్ హౌసెస్, వీళ్ళు రూమ్స్లో ఉంటారు కదా పిల్లలు, వీళ్ళకి ఆ ఫెసిలిటీ ఉండదు ఫ్రీజ్ చేసుకునే అంత, కానీ కుండ కానీ. వీళ్ళు వెంటనే ఏం చేస్తారంటే అదే నీళ్ళు పట్టేసి, ఆ వేడి ఉంటే వేడి, చల్లగుంటే చల్ల, ఎలా ఉంటే అలా తాగేస్తారు. అంతవరకు ఓకే, అంతే. ఎలాగో ఏదో రకంగా నువ్వు నీళ్ళు తాగుతున్నావు కాబట్టి నీ డీహైడ్రేషన్ ఏదో ఒకటి తీరుద్ది, నీ దాహం అయితే తీరుద్ది. కానీ మందులోకి కూడా అదే వేడి నీళ్ళు అంటేసరికి వాళ్ళకి ఇంకొంచెం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే మందు పోసుకుంటూ నీళ్ళు అలా కలుపుకొని తాగే వరకు కొంచెం దాన్ని అడ్జస్ట్. అండ్ మళ్ళీ ఫుడ్ విషయానికి వస్తే కొన్ని జాగ్రత్తలు నిజంగా తీసుకోవాలి. ఇప్పుడు ఆల్కహాల్తో డైరీ అసలు ఎప్పుడూ తీసుకోవద్దు, కానీ మందు తాగే వాళ్ళు జనరల్గా అది పాటించరు. ఆల్కహాల్తో బీర్ తాగుతారా, బిర్యానీ తింటారా, ఇమీడియట్లీ దానికి ఒక రైతా ఉంటుంది, అది తింటారు. ఇది డెడ్ డిఫరెంట్గా అసలు కాంబినేషన్, అసలు ఎప్పుడు తాగకూడదు. బీర్కి బిర్యానీకి అసలు సంబంధమే లేదు. కాకపోతే మనకు చాలామంది ఏం చెప్తారంటే, బీర్ అంటే చాలు బిర్యానీ ఉండాలి అనే ఒక ఇదికి వెళ్ళిపోయారు చాలామంది. అండ్ ఆ బిర్యానీ తినేటప్పుడు కూడా ఏం చేస్తారు, వాళ్ళు ఇచ్చే ఆ చట్నీయో దాంతో తినకుండా ఇవి వేరే రైతాలు గీతాలు ఇవన్నీ వేసుకొని తింటూ ఉంటారు. డైరీ ఎప్పుడు పడదు. పన్నీర్ తినకూడదు మందు తాగితే, సింపుల్గా చెప్పాలి అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, స్కిన్ మీద హై హీవ్స్ అంటే ఆ దద్దుర్లు టైప్ అవి వస్తాయి. అండ్ అలాగే గొంతులో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ లిప్స్ వెనకాల ఈ పొరలు ఏవైతే ఉంటాయో తెల్లగా అలా పేలిపోయినట్టుగా ఉంటాయి, అవి ఉబ్బి అనుకోకుండా పంటి కింద నీ స్కిన్ పడి కొరికేస్తావు, నువ్వు నాలుక కొరికేస్తావు, నాలుక ఉబ్బుద్ది, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కువ స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి మందు తర్వాత డైరీ తింటే. అండ్ పెరుగుని కూడా విచ్చలవిడిగా ఎట్లా పడితే అట్లా తింటే ఉంటాయి. బట్ బేసిక్గా బయటికి వెళ్ళే వాళ్ళు, నాట్ ఓన్లీ రాకేష్ మాస్టర్ అని అట్లా ఎవరైనా సరే, ఇప్పుడు గోవా వెళ్తున్నారు చాలామంది, రాత్రంతా బీచ్లో ఎంజాయ్ చేస్తారు, తాగుతారు, వాడిచ్చే స్టఫ్ ఏదో మీరు తింటారు, అంతవరకు ఓకే. ఫుడ్ తిన్నప్పుడు దాంట్లో డైరీ మిక్స్ చేయకండి అసలు. డైరీ ఇన్ సెన్స్ ఇవే పాలు, పెరుగు, చీజ్ అంటే గుర్తొచ్చింది, మందు తాగిన తర్వాత పిజ్జా అసలు తినకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చీజ్ అని ముట్టకూడదు. చాలామంది పిజ్జాతో కూడా మందులు, అండ్ రెస్టారెంట్లలో కూడా ఇస్తున్నారు, కేఎఫ్స్లలో మందు అండ్ పిజ్జా దే విల్ సర్వ్, వాళ్ళు చేస్తున్నారు. అండ్ బిర్యానీ కూడా మనకి పెరుగుని ఎప్పుడు పెరుగులాగే తినాలి, దాంట్లో కొన్ని కాంబినేషన్స్ పడవు. పెరుగు విత్ మ్యాంగో, పెరుగు విత్ అరటిపండు తింటూ ఉంటారు చాలామంది, అలా తినకూడదు, అది చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ అలాగే అసలు ఆనియన్ పెరుగు అనేది అసలు మిక్స్ చేయకూడదు. బట్ మనకి రైతా పుట్టిందే అలాగా, అది ఏంటో తెలియదు. మజ్జిగ పులుసు అని చెప్పి మన వాళ్ళు తింటూ ఉంటారు, కానీ ఎక్కువ స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు ముట్టకూడదు, పెరుగులో తాలింపు వేయకూడదు, నూనె పడకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ మజ్జిగ పులుసులో తాలింపు వేసి ఏవేవో చేస్తారు. అంటే రుచి వరకు ఓకే, బట్ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ చాలా అనేకం ఉంటాయి, అది ఎవరికి తెలియదు.
స్లోగా స్కిన్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, డ్రై అయిపోతుంది, డిజినెస్ వస్తుంది, పగిలిపోతాయి, కాళ్ళ పగుళ్ళు వస్తాయి. చాలామందికి పగుళ్ళు ఎందుకు పగులుతున్నాయో అర్థం కాదు, ఏదో కాలానికి తగ్గకుండా పగులుతున్నాయో అనుకుంటారు. కానీ పెరుగుని విచ్చలవిడిగా పిచ్చి పిచ్చిగా తినడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇప్పుడు రాకేష్ మాస్టర్ విషయానికి వస్తే అన్నంలో విషయం ఏం కలపలా, కాకపోతే ఫుడ్ అనేది పాయిజన్ అయింది. ఎవ్వరూ ఆయన అన్నంలో విషయం కలపరు. ఎందుకు కలుపుతారు? వాళ్ళంతా ఒకటే. ఆయన్ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? అట్లా ఏం లేదు. ఈ రాతలన్నీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా నమ్మొద్దు. కాకపోతే ఫుడ్లో పాయిజన్ కలపడం వేరు, మనం తినే ఫుడ్డే మనకు పాయిజన్ అయి చంపడం వేరు. ఇది బేసిక్గా ఫుడ్ పాయిజన్ అంటే. ఆ ఫుడ్ కాంబినేషన్స్ కొన్ని అక్కడ వరకు డైనింగ్ టేబుల్ మీద ప్లేట్స్ అన్నీ అథెంటిక్కే, కానీ ఆ కాంబినేషన్, ఆ కాక్టైల్ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఆల్కహాల్, దాంట్లో థమ్స్అప్, దాంట్లో ఇది అది అవన్నీ కలిసి లోపలికి వెళ్ళిన తర్వాత నీకు ఒక డిఫరెంట్ రియాక్షన్ ఇస్తుంది, పాయిజన్ అయిపోతుంది. మీరు వెళ్తారు, రిపోర్ట్లో ఫుడ్ పాయిజన్ అయింది అనగానే ఆయనకి అన్నంలో విషం కలిపేసి పెట్టేశారు. నాట్ ఓన్లీ ఈ రాకేష్ మాస్టర్, ఎవరైనా సరే విషం కలిపి పెట్టారు, ఇంకేదో చేశారని రాస్తూ ఉంటారు. బట్ అలా ఏముండదు. తినే ఫుడ్ని తీసుకోవాలి. అండ్ ఎక్కువ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు దాని కాంబినేషన్స్ ఉంటాయి. స్టఫ్ అని ఏది పడితే తింటారు. ఎక్కువ మంది పల్లీలు తింటారు, పల్లీలతో పాటు మసాలా పల్లీలు తింటారు, పిచ్చిగా వేపినాయి. ఆ ఫిష్ని అట్టంగా కాల్చినవి, గట్టిగా అవి తింటారు. ఫిష్ ఎప్పుడైనా సరే మీరు నాట్ ఓన్లీ ఫిష్, ఏ ఫ్రై చేసిన ఆయిల్ ఫ్రైలో సపరేట్గా కారం ఆల్రెడీ మనకి వెల్లుల్లి కారం అన్నో ఇంకే కారం అన్నో దొరుకుతాయి, అవి సపరేట్ పెట్టుకోండి. ఇది ఆ వేడి మీదే అలా స్ప్రింకిల్ చేయాలి. ఆ వేడికి అది కొంచెం అలా అయిపోతుంది, మీకు ఒక టేస్ట్ వస్తుంది, అంతే, దాన్నే అనుభవించాలి. ఏం చేస్తారు, గట్టిగా మసాలా రాసేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేస్తారు. అందులో ఉన్న మసాలా అంతా మాడిపోతుంది. అది లోపలికి వెళ్ళి మనకి ఎన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయో మనకు తెలియదు. అంటే ఒక్కసారిగా తిన్న వెంటనే ఏం అవ్వదు, స్లోగా బాడీ అంతా పాడవుతూ ఉంటుంది. అండ్ బ్లడ్ పాడవుతుంది, బ్లడ్ క్లీన్ చేసుకోవాలి. అండ్ బ్లడ్ క్లీన్ చేసుకోవాలంటే బ్లడ్ ప్యూరిఫైయర్స్ ఉంటాయి. రోజు ఇంత మామూలువే చిన్నవి చ్యవన్ప్రాష్లో ఇవి తిన్నా కూడా చాలు, బాడీ అంతా క్లీన్ చేసేస్తాయి అవి. బట్ అవన్నీ కేర్ తీసుకోరు. అండ్ సరిగ్గా కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చి పొట్టంతా ఉబ్బిపోయి గ్యాస్ ప్రాబ్లం వచ్చి ఇంకా ఎక్కడెక్కడెక్కడికో దారి తీస్తూ ఉంటాయి. సరిగ్గా నిద్రపోకపోతే మొహం మీద దద్దుర్లు వచ్చేస్తాయి, అంటే పింపుల్స్ లాగా వచ్చేస్తాయి చాలామందికి. గట్టిగా నిద్ర కూడా పోరు, లేచిన పని తాగడం, తిరగడం ఇవే చేస్తాయి. ఎందుకంటే నేను టూరిజంకి వచ్చా, ఇవన్నీ చూడకుండా వెళ్ళలేము. ఒక రోజులోనే కవర్ చేసేయాలి. ఎందుకంటే ఎక్కువ రోజులు ఉంటే ఛార్జీలు ఎక్కువ అవుతాయి కాబట్టి, రెంట్లు ఎక్కువ అవుతాయి కాబట్టి, త్వరగా చేయాలి కాబట్టి త్వరగా పని చేయాలి. బట్ మన తాగుడు ఉందిగా, అది నువ్వేం రాత్రి తాగి ఊరుకోవట్లా, పొద్దంతా తాగుతూనే ఉన్నావు, దానికి సరైన రెస్ట్ లేదు. అండ్ ఇక్కడ ఈ కార్డ్ అంతా పాడైపోతుంది. మార్నింగ్ బ్రష్ చేసేటప్పుడు కూడా సరిగ్గా అదంతా తీసేయరు వేస్ట్ని, అట్లాగే ఉంటుంది. సో ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఎప్పుడైనా సరే. ఇప్పుడు రాకేష్ మాస్టర్ విషయానికి వచ్చినా కూడా అప్పుడు మందు తాగారు అంటే ఏదో పిచ్చి స్టఫ్ తినేస్తారు, ఏది వేంపితే తినేస్తూ ఉంటారు. అక్కడ దొరికేవి ఏమున్నా సరే, లేదా చిన్న ఆ ప్యాకెట్లో లేకపోతే డబ్బాలలో అమ్మే చిన్న చెక్కోడీలో పకోడీలో ఏవో తింటూ ఉంటారు. అవన్నీ కూడా మీకు అప్పటి వరకు అయితే తృప్తినిస్తాయి, మత్తునిస్తాయి, కానీ వేరే ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ చేస్తుంది. అందుకని చెప్పేసి మోస్ట్లీ పన్నీర్ అయితే ఎంతమంది పన్నీర్ టిక్కాలు తింటూ ఉంటారు తెప్పించుకొని, తినకూడదు. ఎగ్ అసలు తినకూడదండి మందు తాగినప్పుడు. ఎగ్కి మందుకి డెడ్ ఆపోజిట్ కాంబినేషన్. కానీ ఆమ్లెట్ లేని మందు పోదు చాలామందికి, ఇలా ఉంటుంది సిట్యువేషన్. బట్ ఏదేమైనప్పటికీ రాకేష్ మాస్టర్ అయితే మాత్రం తన అజాగ్రత్త వల్లే హెల్త్ పాడైంది తప్పితే తనకు కావాలని ఎవరు పెట్టలేదు. ఇదొక పాఠంలాగా తీసుకొని తాగేవాళ్ళు తాగండి, తప్పేం లేదంటే మిమ్మల్ని బలవంతంగా నొక్కొద్దు. వై? బికాజ్ సడన్గా తాగేవాడు సడన్గా మానేసినా ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్కి వెళ్ళిపోతుంది. ఏదో తాగితేనన్నా మనుషులతో బాగుంటాడు కదా, ఆ రకంగా. కానీ జాగ్రత్తలు తీసుకోవాలి, మితంగా ఎంత తీసుకోవాలో అంతే. ఇవాళ రేపు యూట్యూబ్ అవైలబుల్లో ఉంది, గూగుల్ అవైలబుల్లో ఉంది, వెరైటీ కాంబినేషన్స్ అన్నీ తెలుసుకుంటారు. ఎలా తాగాలో అడిగినా చెప్తుంది, ఏఐ వచ్చింది. ఏం తాగొద్దు అనేది చెప్పుద్ది, ఎలా తాగాలో కూడా చెప్పుద్ది. ఆ జాగ్రత్తలు పాటించేస్తే కొంచెం బాగానే ఉంటుంది. మనం ఎక్కడన్నా ఏరియాలకు వెళ్ళినప్పుడు మోస్ట్లీ ఫుడ్, ఆ ఫుడ్ కొంచెం అంటే మామూలుగా ఆకలికి తీరడానికి ఫుడ్ తింటే పర్లా, మందు తాగిన తర్వాత మీరు తినే ఫుడ్ కాంబినేషన్స్ ఏవైతే లోపలంతా పాయిజనస్ అయిపోతుంది. ఆల్రెడీ మెటబాలిక్ యాసిడోసిస్ ఉంది కాబట్టి అది సివియర్ అయిపోయి ఒక్కసారిగా ప్రాణం పోయింది. ఇది జరిగింది రాకేష్ మాస్టర్కి. బట్ ఆయనకెవరు విషం పెట్టలేదు. థ్యాంక్ యూ సో మచ్.